మాధవ్ పోనీరా. ముందు నెయ్యి వెనక కొయ్యి అన్నట్టుగా ఉంది. ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. తాళి విలువెక్కువ, శీలం విలువెక్కువ. సత్య ప్రశ్నకు జవాబు నా పిల్లలిద్దరూ నాకు రెండు కళ్ళు అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే ఏ కంటికి దెబ్బ తగిలినా గుండెల్లో గుచ్చినట్టే అవుతుంది. ఈ లోకంలో ఏ తల్లికి ఇలాంటి విషమ పరిస్థితి ఎదురవ్వకూడదు. లేనిది ఉంది అనుకోవడం నిజంగా భ్రమేనమ్మా. తాళి కంటే శీలం ఎంతో. మాధవ్, బావగారి పక్కన నిలబడే అర్హత అక్కకి మాత్రమే ఉందమ్మా. అక్కకి మాత్రమే ఉంది. రాధిక, నా తల్లి. నెమ్మదిగా, జాగ్రత్త. హలో. పిన్ని గారు. ఏంటమ్మా? ఏం లేదు పిన్ని గారు, చిన్న బ్యాడ్ న్యూస్. ఏంటమ్మా నువ్వు అనేది? కంగారు పడాల్సిందేమీ లేదు. మీ సత్యకి సత్యకి మరేమో సత్య కళ్ళు తిరిగి పడిపోయింది. అత్తగారు మాధవ్ సత్యని ఇప్పుడే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హాస్పిటల్ కా? కన్న తల్లిగా మీరు కంగారు పడతారు కదా అని ఫోన్ చేసి చెప్పాను. మా అత్తగారు మాధవ్ కంగారులో మర్చిపోయినా ఈ ఇంటికి పెద్ద కోడలుగా జరిగింది చెప్పడం నా బాధ్యత కదా. ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేశాను. సునంద, కాపురానికి పంపించి ముచ్చటగా 3 రోజులైనా గడవక ముందే సత్యను హాస్పిటల్లో చేర్పించారు అంటే జరగరానిదేదో జరిగే ఉంటుంది. నా మనవరాలికి ఏదన్నా అయితే వదిలిపెట్టను, ఒక్కలను కూడా ప్రాణాలతో వదిలిపెట్టను.